కార్తీక పురాణం 5వ అధ్యాయం గురించి ఈరోజు చదువుకుందాం. నిన్న 4వ అధ్యాయంలో యమదూతలు అడిగిన ప్రశ్నలకు ఈ 5వ అధ్యాయంలో విష్ణుదూతలు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. యమదూతల ప్రశ్నలకు విష్ణుదూతలు ఇలా పలికారు: ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలం. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు, యమదండనకు అర్హులైన వారెవరు వివరించండి అన్నారు. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానం చెప్పసాగారు: సూర్య చంద్రాగ్ని వాయురాకాశ గోసంధ్యలు, దశ దిశ కాలాలు, వీటిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదూతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాపరులు, సాధుజన బహిష్కృతులు యమదండానికి అర్హులు. బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తన్నేవాడు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతు హింసకుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, అంటే ఒకసారి ఇచ్చిన దాన్ని మళ్ళీ మనం తిరిగి అడగకూడదు అనమాట. డాంబికుడు, దయారహితుడు, పరభార్య సంగముడు, సొమ్ములను తీసుకొని పక్షాన్ని వహించేవాళ్ళు, చేసిన దానాన్ని బయటకు చెప్పుకునేవాళ్ళు, మిత్రద్రోహి, కృతజ్ఞులను, ఇతర పురుష సంతతిని చూసి ఏడ్చేవాళ్ళు, అంటే వేరే వాళ్ళకి అబ్బాయి పుట్టాడు మాకు అబ్బాయి పుట్టలేదు అని అట్లా ఏడుస్తారు, అది చూసేవాళ్ళు, కన్యాశుల్కాలతో జీవించేవాళ్ళు, వాపి కూప తటాకాది నిర్మాణాలకు ఆటంకం కలిగించేవారిని, తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలను విడనాడిన వారిని, బ్రాహ్మణ, అశ్వ, గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు. ఇక ఈ అజామిలుడంటారా, వీడు చెయ్యని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మ ఎత్తి దాసి సంగమలోలుడై చెయ్యరాని పాపాలు చేసి వీడు విష్ణులోకానికి ఎలా అర్హుడు? యమదూతల సమాధానాన్ని విన్న విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు: ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణము వలన గాని దుష్ట సంగమము వదిలి సత్సంగంలో కలిసేవాడు, నిత్యము దైవ చింతనాపరుడు, స్నాన సంధ్య జప హోమ తత్పరుడు మీ యమలోకానికి గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయ రహితులై జప అగ్ని హోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణం చేసేవారు, జలము అన్నము గోదానాలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత అంటే గురువు, పరోపకారశీలురు, హరిపూజ ప్రియులు, హరినామాన్ని జపించేవారు, వివాహ ఉపనయాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్తలు వీళ్ళెవరూ మీ యమదండనకు అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి ఆ తీర్థం పుచ్చుకునేవాడు, తులసీమాలను ధరించేవాడు, సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులందుండగా ప్రాతస్నానమును ఆచరించేవాళ్ళు మీ యమలోకానికి అర్హులు కారు. ఇక్కడ మేష తుల మకర సంక్రమణంలో ఉన్నప్పుడు సూర్యుడు అంటే వైశాఖ మాసంలో మేషరాశిలో ఉంటాడండి సూర్యుడు, కార్తీక మాసంలో తులారాశిలో ఉంటాడు, మకర రాశిలో మకర సంక్రాంతి అని జరుపుకుంటాం కదా. ధనుర్మాసం నెల రోజులు కూడా మనం ప్రాతకాలం అంటే తెల్లవారు గంటలు 4 గంటలకే స్నానం చేయాలని మన పురాణాలు చెప్తున్నాయి అనమాట. ఈ విధంగా ఈ 3 మాసాలని మనం నిష్టగా అవలంబించినట్లయితే మనకి ప్రాతఃకర్మలన్నీ పోతాయి అని చెప్తున్నారు. తెలిసి కానీ తెలియక కానీ హరినామాన్ని పలికేవారు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలు ఎందుకు? ఎవరైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామ స్మరణ చేస్తారో వారు విష్ణులోకానికే వస్తారు. ఈ విధంగా సాగుతున్న యమదూతల సంభాషణ అంతటిని వినిన అజామిలుడిలోని ఆ జీవుడు తన శారీరక కృత దాసి సాంగత్యాది పాపాలను తలుచుకొని దుఃఖిస్తూ ఉన్న జీవుడు స్పృహమయుడై అంటే స్పృహ కోల్పోయాడనమాట. అచ్చరు పొందాడు. ఇదేమి ఆశ్చర్యం! ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా జీహ్వపై హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరినామ స్మరణమును చేయసాగాడు. కాబట్టి రాజా, కేవలం హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా విష్ణువుకు ప్రియమైన కార్తీక వ్రతం ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అన్నారు వశిష్ఠుల వారు. జనక మహారాజు వశిష్ఠుల వారితో, ఈ అజామిలుడు పూర్వజన్మలో ఎవరు, ఏ పాపం వలన ఇలా పుట్టాడు?
విష్ణుదూతలు మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు అని సవివరంగా చెప్పండి. వశిష్ఠుల వారు నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమంలో సమాధానం చెప్తాను విను. విష్ణుదూతల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముడిని చేరి ఇలా చెప్పసాగారు. అయ్యా, పాపాత్ములు, దురాచారుడు, నిందిత కర్మాచారపరుడు అయిన అజామిలుడిని అందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుండి విడిపించి తనతో వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు. వాళ్ళని ఎదిరించలేక మేము ఇలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పిరి. అది వినిన రవ్వంత కోపం వచ్చినప్పటికీ సమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించిన వాడే, కింకరులారా, ఆ అజామిలుడనే పాపి అంత్యకాలంలో హరినామ స్మరణ చేస్తూ నారాయణ నారాయణ అని పిలుచుట వలన సమస్త పాపములు నశింపజేసుకొని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించును. అదేవిధంగా దుష్టాత్ములైన మహిమను తెలుసుకునలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామంను స్మరణ అంతచేతనే వారి సమస్త పాపములు బడిపోతాయి. ఇక భక్తిభావముతో స్మరించిన వారు కేవలం కైవల్యం పొందేవారే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి వారిని పంపి యముడు మరింత పూర్వాలోచనలో పడ్డాడు. అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్య ఆచరణ రహితుడు, దైవేతర చిత్తుడు, అంటే దైవం యందు మనసు లగ్నం చేసేవాడు కాదు. దైవ ద్రవ్యాన్ని అపహరించేవాడై ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధ ఆభరణాలను ధరిస్తూ స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. ఆ కాలంలో అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణాలు పల్లెలు తిరుగుచూ ఒకానొకసారి అతగాడు తనకు లభించిన వస్తువులను తీసుకుని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, త్వరగా వంట చెయ్యి, ముందు కాసిన్ని మంచినీళ్ళివ్వు, అవి త్రాగి కొంచెం విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు. కానీ ఆ యవ్వన మదాశ్రిత అయిన ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామపు ఆలోచనలకు అంతరాయం కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది. అలసి బడలికతో ఉన్న ఆ బ్రాహ్మణుడు విసుగు చెంది ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్ళి భిక్షటంతో బ్రతకసాగాడు. మగడు ఇల్లు వదిలి వెడలిపోవటంతో మరింత బరి తెగించినదై అధర్మ మార్గంలో నడవసాగింది. ఆ బ్రాహ్మణ స్త్రీ జారిణి అయి వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇంతకు ముందు చెప్పిన ఈశ్వరాలయార్చకుణ్ణి చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రి అంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిని మంచి వంశానికి మంచి జాతికి చెందిన కారణంగా ఆమె కామం చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తని వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలి తెచ్చుకొని అది మొదలుగా అతని మాటకు తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలను అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైన అజామిలుడిగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనం అంత్యకాల హరిస్మరణాల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జరత్వం నెరపిన బ్రాహ్మణ స్త్రీ కూడా కొంతకాలానికి మరణించి నరకానుభవాలు పొంది కన్యాకుబ్ధంలోని చాండాల గృహంలో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళు ఆ పిల్లను అడవిలో వదిలివేశారు. ఆ వనంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడు ఆ బాలిక అరణ్యరోదన విని జాలిపడి తనతో తీసుకొని వెళ్ళి తన ఇంటి దాసీకి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసీ దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతర కాలంలో అజామిలుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, నువ్వు అడిగిన అజామిలుడు యొక్క పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకు హరినామ స్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడు ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. జనక మహారాజా,
ఎవ్వరి జీహ్వ హరిని కీర్తించదో, ఎవ్వరి మనసు హరి చరణములను ఆశ్రయించదో, ఎవ్వరి చెవులు శ్రీహరి కీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధంగా కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలనన్నిటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యం పొందుతారు అనటంలో సందేహం లేదు. మోక్షాసక్తులకు మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదేవిధంగా కార్తీక ధర్మాచరణము అనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్టమై పుణ్యప్రదాయిని అయి మహాపాతకాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రత ఆచరణకు మాత్రమే ఉండటం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులు అవుతారని తెలుసుకోవాలి. పాపనాశిని అయిన ఈ కార్తీక మహాత్యాన్ని శ్రద్ధ భక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతున్నారు. ఇదండి కార్తీక పురాణం 5వ అధ్యాయం. వశిష్ఠుల వారు మనకు కార్తీక పురాణంలో అజామిళుడి కథ ద్వారా హరినామ స్మరణ యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేశారు.